Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired Air Force. So friends, 2025 all defense notifications అంటే ఈ ఇయర్ లో రాబోయే డిఫెన్స్ నోటిఫికేషన్ ఏవేవి ఉండబోతున్నాయి, వేటి మీద ఎన్ని యొక్క వేకెన్సీస్ ఉండబోతుందని ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తానండి. దాదాపుగా చూడండి, మనకి ఇక్కడ thumbnail లో చూపించినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు డిఫెన్స్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ కలిపి, రైట్? డిఫెన్స్ అండ్ పారామిలిటరీ, రైట్? సో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు మనకి ఇక్కడ చూసేదానికి అవకాశం ఉంటుందండి 2025. అప్రాక్సిమేట్ గా అన్ని నోటిఫికేషన్స్ కలిపితే దాదాపుగా 20 నోటిఫికేషన్స్ ఫ్రమ్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ నుంచి రావడం జరుగుతుంది. గమనించాలా ఈ వీడియోలో మనము ఆ నోటిఫికేషన్స్ ఏంటి, ఎప్పుడు ఆ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఆ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఈ విషయాలు మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందామండి. ఎందుకంటే ఎవరైతే డిఫెన్స్ సెక్టార్ లో, పారామిలిటరీ సెక్టార్ లో జాయిన్ అయ్యి యూనిఫామ్ వేసుకోవాలి, సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఒక నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ కు ఇలా నోటిఫికేషన్లు దృష్టిలో ఉంటే మాత్రం మీ ప్రిపరేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే ఇయర్ ఎండింగ్ వరకు రాబోయే డిఫెన్స్ నోటిఫికేషన్స్ గురించి మీకు అందరికీ వీడియో చేయబోతున్నాను అనమాట. రైట్? దయచేసి సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే డిఫెన్స్ కు సంబంధించి చాలా చాలా నోటిఫికేషన్ మనకు సంబంధించి క్లాసెస్ ద బెస్ట్ కాంటెంట్ తో అతి తక్కువ ప్రైస్ తోనే మేము మీకు కోర్సెస్ అందిస్తూ ఉన్నామండి. నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, SSC/GD కావచ్చు, రైట్? సో రైల్వేస్ కూడా కావచ్చు, వీటన్నింటికి మనకు కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి సైనిక యాప్ లో. దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి, రైట్? సో ఇక్కడ సంక్రాంతి సంబరాల సందర్భంగా మనకు 60% డిస్కౌంట్ కూడా ఉంటుందండి. సంక్రాంతి అని కూపన్ కూడా ఎంటర్ చేశారంటే ఆ 60% డిస్కౌంట్ కూపన్ తో పాటు మీకు తక్కువ ప్రైస్ లో మీకు కోర్స్ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మనకు ఈ యొక్క ఇయర్ లో అంటే డిఫెన్స్ అప్కమింగ్ డిఫెన్స్ నోటిఫికేషన్స్, అప్కమింగ్ డిఫెన్స్ జాబ్స్ ఇన్ 2025 ఇయర్ గురించి తీసుకుంటే 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు అండి. ఒకటి ఆఫీసర్ క్యాడర్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ ఎగ్జామ్స్, రైట్? అంటే ఈవెన్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా, రైట్? సో రెండోది వచ్చేసి ఆఫీసర్స్ బిలో క్యాడర్ అనమాట. 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఈ 2 కేటగిరీస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వేటిల్లో ఏమేమి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేసి, రైట్? సో ఫస్ట్ మనకు ఆఫీసర్స్ కేటగిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే, రైట్, చాలా చాలా మంచి జాబ్స్, చాలా ప్రెస్టీజియస్ జాబ్స్ అండి ఆఫీసర్ జాబ్స్. ఒకవేళ నిజంగా మీలో టాలెంట్ ఉండి మీరు చదువుకోవాలి అని మీ కసి ఉండి పట్టుదలతో ఇలాంటి జాబులను కొట్టగలిగారా, దానికైతే వేరబ్బా, రైట్? సో చూడండి ఈ ఆఫీసర్స్ జాబ్ లో ఏమేమి వస్తాయి చూడండి. NDA, రైట్? నేషనల్ డిఫెన్స్ అకాడమీ, NDA ఆఫీసర్ అంటే మాటలు కాదు, రైట్? సో NDA 1, NDA 2 అంటే సంవత్సరానికి 2 నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక్కడ 2 నోటిఫికేషన్స్ వస్తాయి, రైట్? ఎవ్రీ 6 months ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందని కూడా నేను అప్కమింగ్ స్లైడ్ లో నేను మీకు వివరిస్తాను. CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్, రైట్? సో 2 నోటిఫికేషన్స్ వస్తాయి సంవత్సరానికి, 2 నోటిఫికేషన్స్, రైట్? ఆఫీసర్ కేటగిరీ వీటి యొక్క మనకు క్వాలిఫికేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ విధంగా ఉంటుంది, రైట్? సో AFCAT, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కి సంబంధించి దీనికి 2 నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది సంవత్సరానికి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 2 నోటిఫికేషన్స్ రావడం జరుగుతాయి సంవత్సరానికి, రైట్? సో వేకెన్సీస్ మేబీ 100, 200, 300 అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు, 100 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, 200 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ఇవి చాలా చాలా ప్రెస్టీజియస్ జాబ్స్ అండి, ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. డైరెక్ట్ గా స్టార్ ర్యాంక్ మీ భుజం మీద పడితే అది గుర్తుంచుకోవాలి, ఓకేనా? రైట్? ప్రాపర్ గా మీరు చదవాలి, ఒక టాలెంట్ ఉండి, రైట్? సో కొంచెం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బాగా ఉండి, IQ లెవెల్స్ బాగా ఉన్నాయి అంటే ఈ జాబ్స్ ను మిస్ అవ్వద్దండి. ఈ జాబ్స్ ను మిస్ అవ్వద్దు. ఫస్ట్ మీరు టార్గెట్ చేయాల్సిన జాబ్స్ ఇయే, రైట్? సో మనకు CAPF ఆర్మ్ ఫోర్స్ ఏవి మనకు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, రైట్? సో ACC జాబ్స్ అని ఆర్మీకి సంబంధించి ACC నోటిఫికేషన్ అనమాట, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ నోటిఫికేషన్ లో గ్యారంటీగా రావడం జరుగుతుంది. దాదాపుగా 10 నోటిఫికేషన్లు ఓన్లీ ఫర్ ఆఫీసర్స్ కు మాత్రమే 10 నోటిఫికేషన్స్ మీకు ఎంట్రీ ఉంటాయి అనమాట. గుర్తుంచుకోవాలా. ప్రయత్నం చేయాలి అనుకుంటే మాత్రం సాధించండి ఏం లేదండి. ఖచ్చితంగా ప్రయత్నం చేసి మీ 100% మీరు ఇస్తే మాత్రం ఇలాంటి జాబ్స్ కూడా మీరు కొట్టేదానికి అవకాశం ఉంది. ఒకసారి అలాంటి జాబ్స్ కొట్టారంటే మీరు చాలా చాలా రీచ్ కి వెళ్ళిపోతారండి. ఇవి ఆఫీసర్స్ జాబ్స్. రెండోది చూద్దాం, బిలో ఆఫీసర్స్ బిలో ది ర్యాంక్ అంటారు అనమాట వీటిని, రైట్? సో బిలో ఆఫీసర్స్ గురించి మనం తీసుకుంటే, రైట్,
వీటిలో మనకు చాలా మంచి జాబ్, రైట్, మంచిగా చేసుకోవచ్చు, కొంచెం లైఫ్ స్టైల్ బాగుంటుంది అనుకుంటే మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై ఇవి మంచి జాబ్స్ అండి. అగ్నివీర్ వాయు కిందకి వస్తుంది నవేడేస్, బట్ నో ఇష్యూ, పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉందన్నమాట, రైట్. సో అవి ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని తీసుకుంటారో మనకు స్ట్రెంత్ అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్మీ అగ్నివీర్ కి సంబంధించి జీడీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ట్రేడ్ మెన్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై సంవత్సరానికి 2 నోటిఫికేషన్స్ వస్తాయండి, గమనించాలా. 2 నోటిఫికేషన్స్, రైట్. సో ఈ యొక్క ఆర్మీ జీడీ ట్రేడ్ మెన్ టెక్నికల్ కి సంబంధించి సంవత్సరానికి 1 నోటిఫికేషన్ వస్తుందండి, రైట్. నర్సింగ్ అసిస్టెంట్ కి సంబంధించి 1 నోటిఫికేషన్, నేవీ ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ ముందు 2 నోటిఫికేషన్స్ వస్తుండే, ఇప్పుడు 1 నోటిఫికేషన్ వస్తుంది. మేబీ ఈ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ లో 2026 లో 2 నోటిఫికేషన్ ఒకే ఛాన్స్ ఉంది అనమాట, రైట్. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా నెక్స్ట్ స్లైడ్ లో తెలియజేస్తానండి, రైట్. SSCGD 2025 ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతాయి, అండ్ 2025 నవంబర్ ఆ టైంలో మళ్ళీ మీకు 2025 నవంబర్ ఆ టైంలో SSCGD నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీస్, రైట్. సో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, రైట్. లాస్ట్ 2023 ఎండింగ్ నుంచి MES మీద వార్తలు వస్తానే ఉన్నాయి, దాదాపుగా 40,000 పోస్టులు ఉన్నాయి, 40,000 పోస్టులు ఉన్నాయి వార్తలు వస్తానే ఉన్నాయి. మనం కూడా వీడియో చేయడం జరిగింది, రైట్. అయితే వీటికి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇంకా క్లియర్ కాలేదు, బట్ వేకెన్సీస్ ఆర్ దేర్, ఉన్నాయి తప్పకుండా. ఈ సంవత్సరము ఈ యొక్క MES నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. ఖచ్చితంగా MES లో వేకెన్సీస్ చాలా ఘోరంగా ఉన్నాయి, వాటికి సంబంధించి నోటిఫికేషన్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనే MES సంబంధించి, ఓకే. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి 400, 500 అట్లా పోస్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క జనవరిలో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఉంది, రైట్. అయితే వీటికి సంబంధించి నెక్స్ట్ క్వాలిఫికేషన్ పరంగా ఏ నోటిఫికేషన్ మనము ఎలిజిబుల్ ఉంటాము అనేది ఒకసారి చూసుకుందాము. క్వాలిఫికేషన్ పరంగా ఎవరైతే 10th క్లాస్ చేశారో ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఆర్మీ ఉందండి, రైట్. జీడీ, ట్రేడ్ మెన్, ఉమెన్ పోలీస్ ఆర్మీకి ఉన్నాయి, నేవీ ఎంఆర్ ఉంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉంది, రైట్. SSCGD ఉంది. ఇంకా తీసుకుంటే ఒకవేళ MES వస్తే MES ఉంటుంది, ఒకవేళ MES వస్తే MES ఉంటుంది, BROs ఉంటాయి, రైట్. ఇంకా డిఫెన్స్ లోనే సివిలియన్ కు సంబంధించి, అంటే యూనిఫామ్ వేసుకోవు బట్ సివిలియన్ గా పనిచేస్తూ ఉంటాం, నాన్ కంబెటెంట్స్ అంటాం వాళ్ళని, రైట్. అలాంటి పోస్టులు కొన్ని రకాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు, రైట్. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాంటే తెలియదు, బట్ అవి కూడా 3-4 వేల పోస్టులు మినిమం ఇయర్ అరౌండ్ అన్నింటిలో కలుపుకుంటే 3-4 వేల కంటే తక్కువ పోస్టులు అయితే రావు గ్యారంటీగా, రైట్. సో అలాంటి పోస్టులు కూడా మనకు ఉంటాయి అన్నమాట, రైట్. ఇంకా డిఫెన్స్ లోనే ITI కి సంబంధించి జాబ్స్ కూడా ఉంటాయి, ITI కి సంబంధించిన జాబ్స్ డిఫెన్స్ లోనే ఉంటాయి. చాలా రకాలుగా వీటి మీద కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయండి. మెయిన్ గా నేను చెప్తున్నాను, బట్ ఇక్కడ డిఫెన్స్ లో ఏది మల్టీ స్కిల్, డిఫెన్స్ లో మల్టీ MTS లు ఇవన్నీ ITI కి సంబంధించి ట్రేడ్ కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి. అవి కాకుండానే నేను మీకు ఈ యొక్క మెయిన్ నోటిఫికేషన్ చెప్తున్నా, రైట్. సో ఇక్కడ 10th క్లాస్ ఈ పరంగా అయితే మనకు 12th కు సంబంధించి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్ మనకు డిఫెన్స్ లో అంటే ఆర్మీ టెక్నికల్, క్లర్క్, నర్సింగ్, రైట్. సో నేవీ SSR AA చాలా మంచి పోస్టులు అండి, రైట్. ఎయిర్ ఫోర్స్ XY మంచి పోస్టులు, రైట్. సో డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు చెప్తున్నాను, రైట్. ఎవరైనా మేము సివిల్ సర్వీసెస్ కొట్టాలా, మేము Group 1 కొట్టాలా, Group 2 కొట్టాలా, అలాంటి వాళ్ళకు దయచేసి ఇక్కడ ఇలాంటి ఆస్పిరేషన్స్ పెట్టుకోవద్దు అనమాట, ఓకేనా, రైట్. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, GD, రైట్. ఇంటర్మీడియట్ సిలబస్ అండి, రైట్. సో SSCGD, రైట్. సో SSCGD ఇక్కడ రాలేదు, ఇది ఇంటర్మీడియట్ కాదు, 10th క్లాసే, రైట్. ఇక్కడ NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇది ఇంటర్మీడియట్ తో సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ఏ నోటిఫికేషన్స్ మనకు ఎలిజిబుల్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కి సంబంధించి చూడండి, మోస్ట్లీ వచ్చేసి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ మనకు ఎలిజిబుల్ ఉంటాయి, రైట్. సో CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్, రైట్. సో AFCAT ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్, రైట్. ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించి ఇది కూడా మనకొద్దు, రైట్. ACC కి సంబంధించి మనకు జాబ్స్ అనేది ఉంటాయి అనమాట. CDS ఇవి మెయిన్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్, రైట్.
సో ఆఫీసర్ లెవెల్ ఎంట్రీస్ కు ఇవి ఇక్కడ నుంచో మనకి ఎంట్రీ ఇవ్వబడతా ఉంటారు. ఇవే కాకుండా టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఇంజనీరింగ్ మీద ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు సపరేట్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్లకు ఇది ఒక ఎక్స్ట్రా నోటిఫికేషన్ వస్తూ ఉంటారు అనమాట. రైట్, ఇవి కూడా సంవత్సరానికి 1-2 వస్తూ ఉంటాయి. రైట్, వేరియస్ సెక్టార్స్ లో అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు వస్తూనే ఉంటాయండి. ఎన్సీసీ ఎంట్రీ అని సపరేట్ గా మళ్ళీ ఆఫీసర్స్ కి సపరేట్ గా వస్తూ ఉంటాయి. రైట్, వాటిని కూడా మనం కలుపుకోవాలి. అయితే మనకు ఈ ఎగ్జామ్స్ మనకు ఎప్పుడెప్పుడు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కూడా కాస్త మనం ఒకసారి చూసుకుందామండి. రైట్, సో ఎగ్జామ్స్ సంబంధించి చూస్తే ఫస్ట్ మనకు ఆఫీసర్స్ లెవెల్ కు సంబంధించి లేదు, ఫస్ట్ మనకు వచ్చేసి ఆఫీసర్స్ వాటిని మనం చూసుకుందామండి ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయని. అయితే ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ కలిగిన NDA 1, NDA 2 అంటే సంవత్సరానికి 2 నోటిఫికేషన్స్ వస్తాయి. రైట్, సో ఏప్రిల్లో 1, రైట్, సెప్టెంబర్ లో 1 ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ కంటే 2 months ముందు నోటిఫికేషన్ వస్తుంది, 2.5 months ముందు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్, సో CDS కు సంబంధించి CDS 1 and 2 ఇవి కూడా ఏప్రిల్ అండ్ సెప్టెంబర్ ఈ టైంలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక 2 months ముందు 2.5 months ముందు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మన ఛానల్లో తెలియజేయడం కూడా జరుగుతుంది కంటిన్యూస్ గా. రైట్, సో AFCAT కు సంబంధించి నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2 2 నోటిఫికేషన్లు వస్తాయి, ఒకటి ఫిబ్రవరిలో, ఒకటి ఆగస్టులో. ఓకే, రైట్, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండ్ కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ ఫిబ్రవరి అండ్ అక్టోబర్. రైట్, సో నెక్స్ట్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండ్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ గా ఏప్రిల్ లో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యేదానికి ఉందన్నమాట. రైట్, సో నెక్స్ట్ ACC ఎగ్జామ్స్ కు సంబంధించి చూస్తే జాన్ అండ్ జూలై, ఒకదానికైతే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూలైకి సంబంధించింది అనమాట. ఇవి ఆఫీసర్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ టెంటేటివ్ గా ఈ యొక్క మంత్స్ లో ఉండే అవకాశం ఉంది అనమాట రెగ్యులర్ గా. ఓకేనా గైస్? సో ఇక్కడ నెక్స్ట్ మన ఇది బిలో ఆఫీసర్స్ లెవెల్ జాబ్స్ మనం చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ X and Y జనవరిలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. దయచేసి జనవరి నోటిఫికేషన్ వచ్చిందండి. అరే బాబు, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏజ్ ఉందా, రైట్, నిజంగా ఏజ్ ఎగ్జిస్ట్ ఉందా చూసుకొని మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ గురించి చెప్పాను, దీనికి అప్లై చేసుకోండి దయచేసి. ఏజ్ ఉంది అంటే అప్లై చేసుకోండి, ప్రిపరేషన్ చేసుకోండి. లోయెస్ట్ కట్ ఆఫ్ ఈసారి వస్తుంది, జాబ్ వస్తుంది. టెక్నికల్ వాటికి ఇంకా తక్కువ కట్ ఆఫ్ వస్తుంది, మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు పర్మనెంట్ అయ్యేదానికి. టెక్నికల్ ఎంట్రీ అంటే ఇంకా పేమెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. డిఫెన్స్ లో యూనిఫామ్ వేసుకోవాలనుకున్న ఈ విద్యార్థులు అనమాట. రైట్, సో నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, దయచేసి వీటిని ఫిల్ చేసుకోండి, వీటికి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి సిలబస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రతిదీ నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను, 2 వీడియోలు, దయచేసి చూడండి. అప్లై చేసుకోవడం మర్చిపోదు, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఏజ్ పరంగా. రైట్, సో ఒకటి జన్ లో వస్తుంది, దీనికి సంబంధించి మార్చ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, జూలైలో ఒకటి వస్తుంది, దీనికి సంబంధించి అక్టోబర్ లో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్, ఇక్కడ ఆర్మీ, GD, టెక్నికల్, ట్రైన్మెన్, క్లర్క్, ఇంకా నర్సింగ్, ఈ అన్నింటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో 2nd week లో గ్యారంటీగా వస్తుంది. ఓకే, అయితే నేవీ, SSR అండ్ MR కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడన్నా వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా మేలో ఈ యొక్క నోటిఫికేషన్, ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో నోటిఫికేషన్ వచ్చేదానికి 99% సంభావన ఉంది అనమాట. ఆర్మీ, SSR అండ్ MR కి సంబంధించి. SSCGD 2025 ఎగ్జామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. రైట్, ఫిబ్రవరి 4 నుంచి, అవునా కదా? నెక్స్ట్ SSCGD 2025 లో వచ్చే నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే నవంబర్ లో ఈ నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. నవంబర్ లో చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ XY లో దాదాపుగా 4000 జాబ్స్, ఆర్మీ, GD, టెక్నికల్, ట్రేడ్మెన్, క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ ఇవన్నీ కలుపుకొని మనకు దాదాపుగా 70,000 జాబ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, 60+ 70 వరకు మనకు అప్రాక్సిమేట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో ఓవరాల్ ఇండియా వైడ్ చెప్తున్నాను. నేవీ, SSR కి సంబంధించి ఇవి కూడా ఏం తక్కువ అయితే ఏం ఉండదు, మంచి ఛాన్సే ఉంటుంది. నేవీ, SSR కి సంబంధించి మినిమం 1000 కంటే అబోవ్ ఇక్కడ పోస్టులు మనకు చూసేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, చెప్పలేము. రైట్, సో నెక్స్ట్ చూస్తే SSCGD 2025 ఈ యొక్క SSCGD 2025 ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. రైట్, దాదాపుగా 39,000 కు సంబంధించి
39,000 కు సంబంధించి మేబీ ఇవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఇంకా, ఎందుకంటే ఇక్కడ కూడా పెరుగుతాయి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. SSGD ఈ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 50,000 వరకు మనం వేసుకోవచ్చు ప్లస్ గా, రైట్. సో వేకెన్సీస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది కాబట్టి అప్రాక్సిమేట్ గా 40 to 50,000 మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. SSGD 2025 నోటిఫికేషన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డొమెస్టిక్ బ్రాంచ్ ఒక 300 నుంచి 400 ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఖచ్చితంగా జాబ్స్ వస్తాయండి, రైట్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏప్రిల్ అండ్ నవంబర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి వస్తున్నాయండి. MES సంబంధించి చూస్తే చూడండి, ఈ ఇయర్ లో కన్ఫర్మ్ జాబ్, ఈ ఇయర్ లో రావడం అనేది కన్ఫర్మ్, బట్ ఏ మంత్ వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి, రైట్. వీ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ ఈ మంత్ వస్తుంది అనేది, బట్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్లాష్ న్యూస్ గానే వస్తుందండి MES కి సంబంధించి, మనం ప్రిపేర్ అవ్వాలి, రైట్. సో అప్రాక్సిమేట్ గా 42,000 అన్నారు కానీ మనకు 42,000 రాకపోయినా 30,000 వరకు మనం MES నోటిఫికేషన్ లో వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్. సో BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 413, 430 సంథింగ్ మనకి ఇక్కడ ఇచ్చిండ, 413, 411, రైట్. సో ఇవి కాకుండా మిస్లేనియస్, రైట్. ఇప్పుడు నాన్ కమిటెంట్ మెంబర్స్ కావచ్చు, MTS కావచ్చు, ఇలా ఎవరు ITA కు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, డిఫెన్స్ వాటిల్లో నేను చెప్తున్నానండి, డిఫెన్స్ వాటిల్లో చెప్తున్నాను అనమాట, రైట్. సో ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ మినిమం అంటే అన్ని డిఫెన్స్, లైక్ ఇప్పుడు ఎందుకంటే CRPF అంటే పారామిలిటరీ కూడా సపరేట్ గా ఉన్నాయి కదా, ఇవి కూడా డిఫెన్స్ గానే కన్సిడర్ చేసుకోవాలి. BSF కావచ్చు, ITBP కావచ్చు, వీటన్నింటిలో మిస్లేనియస్, వీటిలో ట్రేడ్ మెన్, డ్రైవర్ అవి ఇవి పడతానే ఉంటాయి కదా ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ ప్రతి సర్వీస్ లో పడతానే ఉంటాయి. మినిమం అంటే మినిమం ఇవి కౌంట్ చేసుకుంటే మాత్రం మీకు సార్ 20,000 కంటే తక్కువ ఉండవండి. అంటే ఓన్లీ CRPF గురించి చెప్పలా, అంటే ఆల్ డిఫెన్స్ వాటిల్లో మిస్లేనియస్ గా MTS గాని, ట్రేడ్ మెన్ అని, డ్రైవర్ అని, ఇంకా రకరకాల పోస్టులు వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే 20,000 కంటే తక్కువ పోస్టులు ఉండవు, ఇవన్నీ నిజంగా చెప్తున్నా. సో డిఫెన్స్ సంబంధించి ఇన్ని పోస్టులు రావడం అనేది ఈసారి అంటే కొంచెం ప్రీవియస్ ఇయర్స్ కంటే కంపారేటివ్లీ ఈసారి చాలా ఎక్కువగానే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒకటి అగ్నివీర్ కి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చింది, అది 3rd year 3 years అయిపోయింది కాబట్టి 4th year లో కొంతమంది రిటైర్ అయిపోతారు కాబట్టి ఎక్కువ మందిని స్ట్రెంత్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 2 లక్షలు 2 lakhs కంటే ఎక్కువ జాబ్స్ డిఫెన్స్ లో మనకు అవకాశం ఉంటుంది అనమాట. 2 lakhs ప్లస్ జాబ్స్ డిఫెన్స్ లో మనకు అవకాశం ఉంటుంది. మీరు చేయవలసింది మీ ఏజ్ క్రైటీరియా, మీ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించి మీకు దాన్ని బట్టి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, దేనికి మీరు ప్రిపేర్ అవ్వాలని చూస్ చేసుకోండి, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ అనేది కొట్టుకోండి, ఓకేనా. ఫర్ సపోజ్ ఎయిర్ ఫోర్స్ XY కి ప్రిపేర్ అవ్వాలా, ఎయిర్ ఫోర్స్ X ఇస్ వెరీ గుడ్ చెప్పాలంటే, రైట్. మిగిలిన అన్నింటికంటే ఎయిర్ ఫోర్స్ X చాలా మంచిది సార్. ఒకటి డిఫెన్స్ అంటేనే సర్వీస్, రైట్. సో అక్కడ నైట్ డ్యూటీలు చేయాలి, డే టైం వర్క్ చేయాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్కులు ఇస్తా ఉంటాడు, రైట్. సో బట్ అబవ్ ఆల్ మిగిలిన సర్వీసెస్ కంటే ఎయిర్ ఫోర్స్ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. అందుకే ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, నోటిఫికేషన్ రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది, గమనించాల్సింది, రైట్. అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన మంచి కోర్సు కూడా నేను మన ఛానల్లో సైనిక యాప్ లో నేను కోర్సు ప్రాపర్ గా ఇస్తున్నాను అనమాట, రైట్. చాలా ప్రాపర్ గా ఇస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది అనమాట, గమనించాల్సిన విషయం. ఇవే కాకుండా రైట్ ఇక్కడ చూడండి, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి మనకు కోర్సు, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కోర్సు, XY కి సంబంధించిన కోర్సు, ఆర్మీకి GD టెక్నికల్, ట్రేడ్ మెన్, క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన కోర్సు, రైట్. నావీ AASSR MR కు సంబంధించిన కోర్సు, రైట్. SSCGD కి సంబంధించిన కోర్సెస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించిన కోర్సు త్వరలో లాంచ్ చేస్తాం, MES కి సంబంధించిన కోర్సు త్వరలో లాంచ్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే బెస్ట్ కాంటెంట్ తో పాటు లాంచ్ చేస్తాం, అంటే ఎట్లా పడితే అట్లా లాంచ్ చేయమన్నమాట, రైట్. ఎయిర్ ఫోర్స్ XY కి ఇచ్చే కాంటెంట్ సపరేట్ గా ఉంటుంది, రైట్. ఆర్మీకి ఇచ్చే కాంటెంట్ సపరేట్ గా ఉంటుంది, రైట్. అన్నింటికి ఒకటే మసాలా వేసి కలిపేది ఏముండదు, ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేది ఉంటే దానికి తగ్గట్టుగా కాంటెంట్ కి తగ్గట్టుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, టెస్ట్ సిరీస్ తో పాటు మంచి క్లాసెస్ కూడా మీకు అందరికీ అందివ్వడం జరుగుతుంది. అందుకే దయచేసి మిత్రమా, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి డిఫెన్స్ జాబ్స్ లో ప్రాపర్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ ఒక వీడియో దయచేసి ప్రాపర్ గా గమనించుకొని మీరు దేనికి ఫిట్ అవుతారు, దేనికి మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు అనేది చూసుకొని తర్వాత మీరు కోర్స్ తీసుకొని అవైలబుల్ ఉంటే సైనిక్ యాప్ లో కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి అమ్మా, రైట్. సో ఎక్కువ లేట్ వద్దు. డిఫెన్స్ లో ఇన్ని జాబ్స్ వేరే ఏ సెక్టార్ లో ఉండవు అనమాట.
అనమాట. ఓకేనా, ఎర్లీ ఏజ్ లో సెటిల్ అయ్యేదానికి కానీ ఇంటి పరిస్థితులు ప్రాపర్ గా లేవు, ఎర్లీగా మనం సంపాదించాలి అనుకున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ అవకాశాలు అయితే మిస్ కాకూడదు గైస్. ఓకేనా గైస్? ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకి అందరికీ షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు, అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.